సీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచే ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కు 117 గేట్ల ఆధునీకరణ, మరమ్మతుల పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖిగా సమావేశమవుతారు. ఈ పర్యటనకు సంబంధించి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతులందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. రైతులతో ముఖాముఖిగా కూడా చర్చించడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పట్ల చిత్తశుద్ధి చూపుతుందనడానికి రేపు 150 కోట్ల రూపాయలతోటి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఆధునీకరణ, 117 గేట్లు మరమ్మతులు చేయడానికి పనులు ప్రారంభించడే ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా లొల్లలాకులకు కూడా 74 కోట్లు మంజూరు చేయడం కూడా ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో అనేక నీటిపారుదల రంగాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే విధంగా చేయడంతో పాటు రైతులకు అనేక రకాలైన ప్రయోజనాలు చేకూర్చే విధంగా చేయడంతో పాటు మన గోదావరి డెల్టా కాపాడాలనే ఆలోచనతో కనీసం గత ప్రభుత్వం గొడ్డలి ప్రభుత్వంలో గ్రీజు, ఆయిల్స్, బేరింగ్లు కూడా ఓఎన్ఎం కూడా చేయకుండా వదిలిపెట్టి పాడైపోయిన స్థితిలో ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజీని కాపాడడానికి నాడు ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టడం జరిగింది. ఇక్కడ రైతులందరినీ ఉద్దేశించి కడప జిల్లా జమ్మలమడుగులోని